హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ధని కిచెన్. వంట చేయడానికి టైం లేనప్పుడు, ఇంట్లో కూరగాయలు అసలు ఏమీ లేనప్పుడు ఓన్లీ కోడిగుడ్లు ఉంటే సరిపోతుంది. ఆ కోడిగుడ్లతో ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే వంట చేయడానికి టైం లేనప్పుడు ఇదే ట్రై చేస్తుంటాను. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. కడుపు నిండా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్లోకి 4 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి. నేనైతే టోటల్గా 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. 4 ఎగ్స్ కూడా నార్మల్ ఎగ్స్ కాదు, డబుల్ ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే డబుల్ ఎగ్స్ తీసుకుంటున్నాను. టోటల్గా 4 ఎగ్స్ని కూడా తీసుకొని ఇలా బ్రేక్ చేసేసుకొని ఇలా ప్యాన్ మీద వేసేస్తున్నాను. ఇలా ఎగ్స్ అన్నీ కూడా బ్రేక్ చేసుకొని వేసుకున్న తర్వాత వెంటనే గరిటెతో ఇలా మూవ్ చేసేయకుండా కొద్దిగా కుక్ అవ్వనివ్వండి. కొద్దిగా కుక్ అయిన తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఒక 1 మినిట్ వదిలేయండి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోండి. అంతా ఒకేసారి మిక్స్ చేశారంటే సన్న సన్న పీసెస్గా వచ్చేస్తాయి. అలా కాకుండా కొద్దిగా లావుగా ఉండేటట్లు ఇలా కట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నారంటే ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు నోటికి ఎంత రుచిగా ఉంటుంది. సన్న పీసెస్ కాకుండా నేను చూపిస్తున్నట్లు ఇలా ఉంటే సరిపోతుంది. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. ఇందులోకి ఆయిల్ అనేది ఒక 2 స్పూన్స్ పోసుకోండి. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత తెల్లగడ్డ ముక్కలు ఫస్ట్ అయితే వేసుకోండి. తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకోండి. క్యారెట్ నేను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. క్యారెట్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిరియాల పొడిని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మిరియాల పొడికి బదులు మీరు కారమైన యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్డు పొరటును కూడా ఇందులోకి వేసేసుకోండి. ఈ కోడిగుడ్డు పొరటును వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలను వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వేడివేడిగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ని సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోకి వేసేసుకోండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్ రైస్ యాడ్ చేసినాను. ఏ రైస్ వేసినా కూడా ఈ ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇంకొక 1 మినిట్ ఇలా బాగా ఫ్రై చేసుకున్నారంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న జీడిపప్పులను యాడ్ చేస్తున్నాను. జీడిపప్పులను వేయడం వల్ల తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. నీట్గా క్లీన్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.